వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఏపీ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది హైకోర్టు యొక్క సబార్డినేట్ కోర్ట్ యొక్క నోటిఫికేషన్. అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ యొక్క నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా హైకోర్టుకి సంబంధించిన ఇంకొక నోటిఫికేషన్ అనేది ఈ మంత్లోనే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది రిలీజ్ ఇంకా అవ్వలేదు. ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ మాత్రమే. దీనిలో టోటల్గా 10 రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఏ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు, తర్వాత ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయి అనే విషయాన్ని ఒకసారి చూసినట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనే ఒక పోస్ట్ రిలీజ్ చేశారు, జూనియర్ అసిస్టెంట్ రిలీజ్ చేశారు, టైపిస్ట్ రిలీజ్ చేశారు, ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్ రిలీజ్ చేశారు, ఎగ్జామినర్ అండ్ కాపీయిస్ట్, డ్రైవర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అనే 10 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది టోటల్గా 80 పోస్ట్, అంటే అన్ని డిస్ట్రిక్ట్లు కలిపి ఒక 80 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. జూనియర్ అసిస్టెంట్ చూసినట్టయితే అన్ని డిస్ట్రిక్ట్లు కలిపి ఒక 228 పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ టైపిస్ట్ చూసినట్టయితే టోటల్ పోస్ట్ వచ్చేసరికి 162 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి టోటల్ పోస్టులు అనేవి 56 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఎగ్జామినర్కి సంబంధించి 32 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే కాపీయిస్ట్కి సంబంధించి 194 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే డ్రైవర్కి సంబంధించి 28 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారంటే 24 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారంటే 164 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. తర్వాత ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 661 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి టోటల్ చూసినట్టయితే అన్ని 10 రకాల పోస్టులు కలిపి అన్ని జిల్లాలు కలిపి రిలీజ్ చేసిన టోటల్ పోస్టుల సంఖ్య చూసేసరికి 1629. సబ్జెక్టు కరెక్షన్ 1-2 పోస్టులు అటు ఇటుగా టోటల్ పోస్టులు అయితే మాత్రం 1630 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అందులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులే 661 పోస్టుల దాకా ఉన్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాత అన్ని రకాల పోస్టులకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటే. ఇందులోనే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సింగిల్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఈ వీడియోలో మాత్రం జనరల్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. కేర్ఫుల్గా చూడండి. ఎవరికైనా ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికే ట్రై చేస్తున్నాము. చూసినట్టయితే ఫస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం చూసినట్టయితే ఇది మే 13 నుండి జూన్ 6 వరకు కూడా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. జూన్ 2వ తారీఖున మనకి రాత్రి 11:59 అప్లికేషన్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. అంటే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మే 13వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యి జూన్ 2వ తారీఖుకి అది ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే ఆల్రెడీ కోర్టులో ఎంప్లాయీస్గా అంటే కాంట్రాక్ట్ బేస్లో కానీ అవుట్సోర్సింగ్ బేస్లో కానీ డైలీ వేజ్ ఎర్నర్స్గా కానీ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు స్పెషల్ డేట్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళకి సంబంధించినంత వరకు ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు అంటే జూన్ 13వ తారీఖు నుండి జూన్ 24వ తారీఖు వరకు ఎవరైతే ఆల్రెడీ అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి లాస్ట్ డేటు జూన్ 24వ తారీఖున. వీటికి సంబంధించినంత వరకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనే జరుగుతుంది. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి మిగిలిన అభ్యర్థులందరూ కూడా నార్మల్గా మే 13వ తారీఖు నుండి జూన్ 2వ తారీఖు వరకు నార్మల్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే అక్కడ పనిచేసే వాళ్ళకి ఏంటంటే మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనే వాళ్ళ యొక్క లాగిన్లోనే జూన్ 13 నుండి జూన్ 24 వరకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 డేట్లు ఇచ్చారు ఏంటని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది అందరూ అప్లై చేసుకోవడానికి ఆ డేటు, తర్వాత ఇది ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఈ డేటు. అది ఈ రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ చూసినట్టయితే
ఇంకొకటి అందరూ డౌట్ పడుతుంది, లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. ఇదేమీ లేదు. మీ యొక్క డిస్ట్రిక్ట్లో సంబంధించి తెలుగు కానీ లేకపోతే మీ డిస్ట్రిక్ట్కి దగ్గరలో ఉన్న భాషని మాట్లాడడం రాయడం అనేది రావాల్సిన అవసరం అయితే ఉంది. అది అనంతపురంకి సంబంధించి తెలుగు కన్నడ రెండూ రావాలి. చిత్తూరుకి సంబంధించి తెలుగు అంటే తమిళ్ ఇచ్చారు. కడపకి సంబంధించి తెలుగు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు ఇవన్నీ కూడా తెలుగు సరిపోతుంది. కృష్ణా తెలుగు సరిపోద్ది. కర్నూలు, నెల్లూరు కూడా తెలుగు సరిపోద్ది. శ్రీకాకుళంకి సంబంధించి తెలుగు ఒరియా రావాల్సి ఉంది. విశాఖపట్నం తెలుగు సరిపోతుంది. విజయనగరం సంబంధించి తెలుగు ఒరియా, ప్రకాశం సంబంధించి తెలుగు. అంటే బోర్డర్లో ఉన్న లాంగ్వేజెస్ కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇది పెద్ద విచిత్రం ఏమీ కాదు. మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చదవడం రాయడం వచ్చు కాబట్టి ఇది మ్యాక్సిమం అందరికీ ఉన్నదే. ఇది అన్ని పోస్టులకి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఏజ్ లిమిట్ చూసిన తర్వాత కూడా ఇది కూడా అన్ని పోస్టులకి ఒకే రకమైన ఏజ్ లిమిట్ ఉంటుంది. 18 ఇయర్స్ నుండి 42 ఇయర్స్ దాకా ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి 5 ఇయర్స్ ఈజ్ రెస్పెక్టెడ్ టు ద ఎస్సీకి, ఎస్టీకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఈడబ్ల్యూఎస్కి అందరికీ కూడా 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా 47 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ అంటే డిజేబిలిటీస్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు 52 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా సర్వీస్ రూల్ ప్రకారం అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రిలాక్సేషన్ అనేది వాళ్ళకి క్యాస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ ప్రాసెస్, అన్ని పోస్టులకి సంబంధించి రిజర్వేషన్ ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్కి సంబంధించినంత వరకు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. మిగతా రిజర్వేషన్కి సంబంధించి అన్నిట్లో కూడా వెర్టికల్ రిజర్వేషన్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్ వీటికి సంబంధించి వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళు ఉమెన్కి ఇచ్చే సీట్లకి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీకి సంబంధించి కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఈ రిజర్వేషన్స్ అనేవి చాలా క్రిటికల్ పోర్షన్ ప్లే చేస్తున్నాయి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి. సో చాలా కేర్ఫుల్గా ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో కూడా. అయితే మనం ఈచ్ పోస్ట్ గురించి చెప్పుకునేటప్పుడు ఎవరికి ఏ పోస్ట్ అనేది కేటాయించారనేది అక్కడ డిస్కస్ చేద్దాం. ఇవి ఓన్లీ జనరల్గా అన్ని పోస్టులకి సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది మాత్రం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ద అప్లికెంట్ హూ హ్యావ్ బీసీ అంటే ఇప్పుడు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఉంటారు. వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా రెడీగా ఉంచుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంచుకోవాలి. బీసీకి సంబంధించి సర్టిఫికేట్ ఉంచుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. లోకల్ పోస్ట్ అనేవి 80% ఉంటుంది. తర్వాత ఓపెన్లో 20% పోస్ట్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు మీకు మీ డిస్ట్రిక్ట్లో పోస్టులు లేవనుకోండి, మీ డిస్ట్రిక్ట్లో పోస్టులు లేకపోతే నాన్ లోకల్ కింద వేరే డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తే మాకు ఎన్ని పోస్టులు వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళకి పోస్టులు తక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఈస్ట్ గోదావరి ఎక్కడో చూసుకుంటారు. ఈస్ట్ గోదావరి సంబంధించి ఓపెన్లో 10 పోస్టులు ఉన్నాయనుకోండి, ఇందులో 2 పోస్టులు అనేవి మనకి నాన్ లోకల్ కింద ఉంటుంది. అయితే నాన్ లోకల్ అభ్యర్థి ఖచ్చితంగా ఫస్ట్ 10 మెంబర్స్లో ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి పోస్ట్ రాదు. ఈ 10 మెంబర్స్లో నాన్ లోకల్ ఉంటే ఇస్తారు. అదే కానీ ఈ 10 మెంబర్స్లో ఇద్దరు నాన్ లోకల్ ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదు. ఆ 10 మెంబర్స్లో ఈస్ట్ గోదావరి వాళ్ళే ఉన్నారనుకోండి, ఇంకా నాన్ లోకల్ కేటగిరీ అక్కడ అవసరం లేదు. ఒకవేళ 10 మెంబర్స్లో ఎవరైనా ఇద్దరు బయట నుండి ఉంటే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మూడో వ్యక్తి ఉంటే వాళ్ళకి ఎవరు. ఇంకా ఈ 10 మందిలో 1 to 10 ర్యాంక్స్ వేసుకుంటే ఈ 10 మందిలో ఇద్దరికి మాత్రమే నాన్ లోకల్లో అవకాశం అయితే ఉంది. ముగ్గురు వచ్చారనుకోండి, ఒకరిని తీసేస్తారు. ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళు తీసేస్తారు. అక్కడ ఇంకో లోకల్ క్యాండిడేట్కి అవకాశం అనేది కలుగుతుంది అనమాట. అలాగనమాట ఇక్కడ 20% రిజర్వేషన్ అంటే. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, మీకు మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఏ అప్లికేషన్స్ని అప్లోడ్ చేయాలంటే మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించినవి. నెక్స్ట్ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని సంబంధించినవి, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్కి సంబంధించింది, ఓబీసీ సంబంధించింది, తర్వాత 10th క్లాస్కి సంబంధించిన మార్క్స్, ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది. తర్వాత ఎవరైనా మైగ్రేట్ అయితే దానికి సంబంధించింది. ఎక్కడైనా వర్క్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ పని చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క కాంట్రాక్ట్ బేస్లో కానీ, అవుట్సోర్సింగ్లో కానీ, డైలీ వేజ్ ఎర్నర్స్ కింద పనిచేస్తున్న వాళ్ళు ఆ యొక్క కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అథారిటీ నుండి వాళ్ళకి డేట్లు ఇచ్చారు కదా జూన్లో, ఆ డేట్లో వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని పోస్టులు కూడా ఇదే ప్రాసెస్ కాబట్టి అన్నిటికీ కలిపి చెప్తున్నాం. తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలాగుంటుందంటే టోటల్గా ఏ పోస్టుల కంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి కానీ, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్కి కానీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా,
వాళ్ళకి సంబంధించినంత వరకు 80 మార్క్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 40 క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంగ్లీషు, 40 క్వశ్చన్స్ ఏమో మనకి జనరల్ స్టడీస్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. అయితే వీటి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇంగ్లీషు, తెలుగు రెండిట్లో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, అది ఎలా తెలిసింది. కాబట్టి ఈ సిలబస్కి సంబంధించి కూడా నెక్స్ట్ ఒక్కొక్క పోస్ట్కి ఏ సిలబస్ అనేది చూద్దాము. ఇదైతే మాత్రం అన్ని పోస్టులకి సంబంధించింది కాబట్టి జనరల్గా చెప్పుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎవ్రీ 6 మంత్స్కి 1 మార్క్ చొప్పున 20 మార్క్స్ వరకు వీళ్ళకి CBT ఎగ్జామ్లో కలుపుతాము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఒక్క నోటిఫికేషన్ సంబంధించి. అంటే వాళ్ళు 6 మంత్స్ వర్క్ చేశారనుకో 1 మార్క్ కలుస్తుంది. అలా 1 ఇయర్ వర్క్ చేశారనుకోండి 2 ఇయర్స్ 2 మార్క్స్ కలుస్తాయి. అలా వాళ్ళు 10 ఇయర్స్ వర్క్ చేశారనుకో మినిమం 10 ఇయర్స్ వర్క్ చేస్తే వాళ్ళకి 20 మార్క్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళకి కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు 80 మార్క్స్ ఎగ్జామ్లో వాళ్ళకి 20 మార్క్స్ వచ్చేసి ఉన్నాయి. వాళ్ళు రాసేది 80 మార్క్స్లో కూడా 20 మార్క్స్ ఆల్రెడీ వచ్చేసి మెరిట్లో ముందు ఉంటారన్నమాట వాళ్ళు. ఇది కూడా జనరల్ అభ్యర్థులకి చాలా పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. ఎందుకంటే మరి వాళ్ళు కూడా కాంట్రాక్ట్కి డైరెక్ట్గా మమ్మల్ని రెగ్యులేట్ చేయండి అని అడిగారు. అలా రెగ్యులేట్ చేయడానికి అవ్వవు కాబట్టి వాళ్ళకి ఈ వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. వాళ్ళు ఎప్పటి నుండో పోరాడుతుంది, వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించారు. వాళ్ళు డైరెక్ట్గా రెగ్యులేట్ చేయాలని బాధ వాళ్ళకే ఉంది. బాబు వాళ్ళకి కాదురా బాబు, మాకు కూడా ఇవేనా పోస్టులు అని చెప్పేసి జనరల్ అభ్యర్థులు కూడా వాళ్ళ బాధ వాళ్ళకే ఉంది. బట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ నోటిఫికేషన్కి అయితే ఇదే. అయితే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఇచ్చారు చూడండి. ఓపెన్ కాంపిటీషన్ సంబంధించి కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి 40% మార్క్స్ రావాలి. బీసీకి సంబంధించి 35% మార్క్స్ అండ్ SC STకి సంబంధించి 30% మార్క్స్ రావాలి. ఇక్కడ 40% మార్క్స్ అంటే ఎన్ని వస్తాయి? ఓపెన్ కేటగిరీ సంబంధించి 40% మార్క్స్ అంటే ఒక 80 మార్క్స్ కాబట్టి 32 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఇక్కడ 35% మార్క్స్ కాబట్టి వాళ్ళకి బీసీకి సంబంధించి ఒక 28 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. 30% మార్క్స్ అంటే మొత్తం 80 మార్క్స్లో 30% మార్క్స్ చూసుకోవాలి మనం. SC STకి సంబంధించి ఒక 24 మార్క్స్ వస్తే వాళ్ళు మినిమం క్వాలిఫై మార్క్స్, తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మార్క్స్ రాకపోతే అసలు వీళ్ళని కన్సిడర్ కూడా చేయరని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫై మార్క్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. తర్వాత మన సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. దాని తర్వాత క్యారెక్టర్, తర్వాత యాంటీసిడెంట్స్ అంటే ఎటువంటి కేసులు ఉండకూడదు, తర్వాత హెల్త్ అవన్నీ కూడా మెంటల్ హెల్త్ అన్నీ కూడా స్థిరంగా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా 80 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కానీ, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి కానీ, లేకపోతే ప్రాసెస్ సర్వర్కి సంబంధించి కానీ, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కానీ, తర్వాత ఎగ్జామినర్కి సంబంధించి కానీ, తర్వాత డ్రైవింగ్కి సంబంధించి కానీ ఏమైనా సరే ఇవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్టెనోకి, టైపిస్ట్కి, కాపీస్ట్కి కొన్ని చేంజెస్ ఉంటాయి. వాటిని ఆ పోస్టులు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే వాటికి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ వాటికి సంబంధించి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేసే వాళ్ళకి కొన్ని మార్క్స్ అనేది కలపడం అనేది జరుగుతుంది. వాటిని చెప్దాము. తర్వాత మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీసుకుంటారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మెరిట్ బేస్లో తీసుకుంటారు. ఒక ఇద్దరికి సేమ్ మార్క్స్ అనేవి వచ్చాయనుకో అప్పుడు ఏజ్ అనేది కన్సిడర్ చేస్తారు. ఏజ్ కూడా సేమ్ వచ్చి అనుకోండి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. తర్వాత ద క్యాండిడేట్ విత్ హైట్ మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది ఎడ్యుకేషన్ తర్వాత ఆ హైయర్ ఎడ్యుకేషన్ కూడా సేమ్ ఉందనుకో ఆ హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే చూడండి 4 విధాలుగా ఇప్పుడు ఇద్దరికి ఒకే మార్కులు వచ్చాయి. ఏజ్ చూస్తారు, ఏజ్ సిమిలర్గా వచ్చింది, ఎక్కువ చదువుకున్న వాళ్ళు చూస్తారు, ఇద్దరు సేమ్ చదువుకున్నారు అప్పుడు అందరూ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చూసుకుంటారు. అంటే అకాడమిక్స్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చూస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత నార్మలైజేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ పెట్టడం కుదరదు కాబట్టి 2-3 షిఫ్ట్లు ఎగ్జామ్ కడతారు, మల్టీ షిఫ్ట్స్ పెడతారు కాబట్టి దానికి సంబంధించి నార్మలైజేషన్ ఉంటుంది. నార్మలైజేషన్ ప్రకారమే మేము తీసుకుంటామని చెప్పారు. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఇది అత్యంత చాలా చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది ఈ యొక్క కోర్ట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు. జనరల్ అభ్యర్థులకు సంబంధించి కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, బీసీకి సంబంధించి కానీ 800 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు. దాని తర్వాత ప్రాసెస్ ఫీజు ఒక 33 రూపాయలు ఉంటే 833 రూపాయల దాకా పడే అవకాశం ఉంది. దాని తర్వాత SC STకి సంబంధించి 400% విత్ బెంచ్ మార్క్ PWBD క్యాండిడేట్స్కి 400 రూపాయలు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈచ్ పోస్ట్ ప్రతి పోస్ట్కి ఈ యొక్క ఫీజు చెల్లించుకోవాలి. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా చెల్లించాలి. తర్వాత ఈ యొక్క ఫీజు అనేది మళ్ళీ రిఫండ్ చేయడం అయితే జరగదు. తర్వాత అప్లికెంట్ 5 టెస్ట్ సెంటర్స్ ఎంచుకోవాలి మన చుట్టుపక్కల ఉన్నవి. అయితే అందులో ఏదో ఒకటి ఇస్తారు, దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఫీజు అనేది చాలా ఎక్కువ. మన జనరల్గా APPSC నోటిఫికేషన్ లాగా మనకి 400-500 అనేది మనకి ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. 800 అనేది ఉంటుంది. SC STకి సంబంధించి 400 ఈ ఎగ్జామ్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్
చాలా జాగ్రత్తగా గమనించండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఏమి ఇచ్చారంటే ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ అయిన లోకల్ స్టేటస్ చూసుకోవాలంటే అక్కడ ఎప్పుడైతే బైఫర్కేట్ అయ్యారో దానికి ముందు వరకు లోకల్ స్టాండర్డ్ అయితే ఉండాలి. దాని తర్వాత రైట్ టు ఎనీ పర్సన్ అంటే మీరు అప్లై చేస్తే పోస్ట్ మీకు ఇచ్చేసినట్టు కాదు, అదంతా కూడా మీకు ఎక్కడ ఉంటుందంటే ఆ యొక్క రిక్రూట్మెంట్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. దాని తర్వాత బైగామినస్ మ్యారేజెస్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి అపాయింట్మెంట్కి చెప్పడం జరిగింది. నో ఉమెన్ హూజ్ మ్యారీడ్ వాయిడ్ బై రీజన్ ఫర్ ద హస్బెండ్ హ్యావింగ్ ద వైఫ్ లివింగ్ ఎట్ టైమ్ సచ్ ఎ మ్యారేజ్ హూ హ్యావ్ మ్యారేజ్ పర్సన్ వైఫ్ లివింగ్ ఎట్ ద టైమ్ సచ్ ఎ మ్యారేజ్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇవన్నీ కూడా ఎప్పుడు ఇచ్చినవే. తర్వాత నో పర్సన్ హూ హ్యాస్ బీన్ డిస్మిస్డ్ ఇన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కానీ డిస్మిస్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత నో పర్సన్ హూ హ్యాస్ బీన్ convicted by the court of law of offense involving the moral aptitude shall be eligible for appointment. దాని తర్వాత నో డిఏ అనేది ఏమి ఎవరు ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు కానీ లేకపోతే ట్రావెల్ అలవెన్సెస్ కానీ డిఎల్ఎస్ అలవెన్సెస్ కానీ ఏమి ఇవ్వడం జరగదు మీరు ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు కానీ స్కిల్ టెస్ట్కి అటెండ్ అయినప్పుడు కానీ. తర్వాత క్యాండిడేట్స్ రిస్టోరింగ్ టు బి బ్రింగింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఎనీ కైండ్ విల్ బి, అంటే ఇప్పుడు పోస్టులు అమ్మేస్తారు ఎంత అమౌంట్ కట్టండి అని చెప్పి చాలామంది వస్తారు, నీకు తెలియదు ఇక్కడ పోస్టులు అమ్మేస్తారు నీకు తెలియదా వీళ్ళు ఎలాగే జాయిన్ అయ్యారు, ఇలాంటి మాటలు చాలా ఎక్కువగా వినబడుతుంటాయి. వీటిని నమ్మి ఎవరైనా మోసపోయినట్లయితే అలాంటి క్యాండిడేట్స్ కూడా తీసుకోమని చెప్పేసి క్లియర్గా మెన్షన్. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తారో అంటే మా వాడికి పోస్ట్ అప్పించండి మా వాళ్ళు పని చేస్తున్నారు మాకు ఖచ్చితంగా ఇవ్వండి అన్నోళ్ళకి అలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు కూడా మేము పరిగణలో తీసుకోమని చెప్తున్నారు. మీరు కూడా మోసపోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి పోస్ట్లో జాయిన్ అవ్వండి, తప్పుడు దారులు అయితే ఎంచుకోవద్దు. నెక్స్ట్ చూసినట్టయితే మనం ఏదైతే అప్లికేషన్లో ఇస్తామో అదే ఫైనల్ అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత కరస్పాండెన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ హైకోర్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇన్కరెక్ట్గా అప్లికేషన్స్ నింపిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే ద అపాయింట్మెంట్ షల్ బి కవర్డ్ బై ద కాంట్రిబ్యూటరీ పెన్షన్స్, ఇవన్నీ సిపిఎస్ స్కీమ్ కింద వస్తారు. తర్వాత నో ఇన్ఫర్మేషన్ సెండ్ టు బి అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారు. దట్ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, అది ప్రతి పోస్ట్కి అది కామన్గా ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కంటెన్స్ 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి అని. పార్ట్ బి అనేది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఏపీపీఎస్సీలో మనం ఎలాగైతే రిజిస్టర్ అవుతామో అలాగే రిజిస్టర్ అవ్వాలి. పార్ట్ బికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత పార్ట్ ఏ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఓటీపీఆర్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. దాని తర్వాత క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ద మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ మల్టిపుల్ పోస్ట్, అంటే మీరు ఎన్ని డిస్ట్రిక్ట్లకైనా అప్లై చేసుకోవచ్చు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి డిస్ట్రిక్ట్కి 800 రూపాయలు, ప్రతి పోస్ట్కి 800 రూపాయలు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చూసినట్టయితే క్యాండిడేట్ షుడ్ యూజ్ ఓన్లీ 1 మొబైల్ నెంబర్ వీళ్ళు అప్లై ఫర్ ద పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్. అన్ని పోస్టులకి అన్ని డిస్ట్రిక్ట్లకి మీరు ఒకే మొబైల్ నెంబర్తో అప్లై చేసుకోవచ్చు. తర్వాత యూనిక్ ఇండివిజువల్ అప్లికేషన్ నెంబర్ ఫర్ ఈచ్ పోస్ట్, అంటే మనం అప్లై చేసిన ప్రతి పోస్ట్కి ఒక నెంబర్ అయితే రావడం అనేది జరుగుతుంది. మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈ యొక్క డైరెక్ట్ వెబ్సైట్ నుండి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మకండి, ఆ యొక్క ఈ వెబ్సైట్లో ఏ ఇన్ఫర్మేషన్ పెడతారో అదే ఫైనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయమన్నారు. ఏమైనా డౌట్స్ అంటే మీరు ఫీజు కడుతున్నప్పుడు లేకపోతే మీరు ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా సెలెక్ట్ చేసినప్పుడు మీకు అమౌంట్ కట్ అయిపోయి రాకపోవడం కానీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటప్పుడు మెయిల్ ఐడి చేయమన్నారు. లేకపోతే హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు, టైం కూడా ఇచ్చారు 10:30 to 5 PM. వాళ్ళ యొక్క లంచ్ బ్రేక్ టైం కూడా ఇచ్చేసారు. అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే అనుకున్నంత పెద్ద నోటిఫికేషన్ అయితే రాలేదు, కానీ వచ్చిన దాంట్లో మనం ఎలా సాటిస్ఫై మనం ఎలా దాన్ని ఏం చేయాలనేది మాత్రమే ఆలోచించండి. ఇప్పుడు పోస్టులు తక్కువ ఉన్నాయని గొడవ పడినంత మాత్రం ఏది మారదు. సో ఇప్పుడు ఉన్నదాన్ని మనం ఎలా చూసుకోవాలని చూద్దాం. మొత్తం 1630 పోస్టుల దగ్గరికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది, అది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఒక్కొక్క పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఒక్కొక్క పోస్ట్కి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. ఇదంతా కూడా జస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక వీడియో అనేది చేయడం అనేది జరిగింది. చాలామంది డౌట్లతో ఉండిపోతున్నారు, ఏంటి అసలు ఈ లోకల్ కేటగిరీ 80% ఏంటి, 20% ఏంటి, నెక్స్ట్ డేట్స్ ఏంటి, 2 ఇచ్చారు, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానం చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి కూడా మ్యాక్సిమం వాళ్ళ యొక్క డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ చూసినట్టయితే
ఏ పోస్ట్కి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో రాబోతుంది. ఇప్పటిదాకా చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఇప్పటిదాకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టు సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాము. ఒక 4 పేపర్ల దాకా చేసి పెట్టాము. ఇంకా మిగిలిన పేపర్లు కూడా 1 బై 1 వస్తాయి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మనకు తెలిస్తే ఏ ఏరియాలో ఫోకస్ చేయాలనే విషయం కూడా తెలుస్తుంది. సో ఎవరైనా చూడకపోతే అది ప్లేలిస్ట్లో ఉంది, ఖచ్చితంగా చూడండి ఆ వీడియోస్. నెక్స్ట్ చూసినట్టయితే ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.